నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము గోంగూర పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మంచి టేస్ట్తో ఈ గోంగూర పులుసు ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న టిప్స్తో పాటు చేయండి. చాలా రుచిగా వస్తుంది. రైస్లోకి బాగుంటుంది అండ్ జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఇక్కడ మనం ముందుగా 1 కప్పు దాకా శనగపప్పు తీసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ పప్పును ఒక 2 టైమ్స్ కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత ఈ వాటర్ని తీసేసుకొని మళ్ళీ ఇందులోకి మనం ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ శనగపప్పును 1 గంట సేపు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 1 అవర్ తర్వాత చూస్తే మనకు పప్పు ఇలా నానిపోయి ఉంటుంది. ఈ పప్పును మనము ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకుందాం. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు, జస్ట్ మనకు పప్పు మునిగితే సరిపోతుంది. అంతవరకు మాత్రమే వాటర్ వేసి ఇందులోకి కొంచెం పసుపు అండ్ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు లేదంటే 2 విజిల్స్ పప్పును ఉడికించుకోండి. పప్పు అయితే మెత్తగా ఉడకొద్దు, ఒక 50% మాత్రమే ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని కొంచెం జీలకర్ర అండ్ కొన్ని మెంతులు వేపుకోవాలి. వీటిని ఇలా వేపుకున్న తర్వాత ఇలా రోట్లోకి వేసుకొని మంచిగా ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి కంపల్సరిగా వేయండి, పులుసులో టేస్ట్ బాగుంటుంది. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కచ్చాపక్కగా దంచుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలను మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఎర్ర గోంగూర అయితే బాగుంటుంది ఈ పులుసు చేయడానికి. ఇక్కడ నేను ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఈ గోంగూరను నీట్గా ఇలా మనము ఒలుచుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా నూనెలో ఇలా కాసేపు కలుపుకోవాలి. ఆ పచ్చివాసన అనేది పోవాలి పచ్చిమిర్చికి. అప్పటి వరకు కొంచెంసేపు వేగిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు గోంగూరను మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది గోంగూర. ఇప్పుడు చూసారు కదా గోంగూర అనేది మగ్గింది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకుందాం. ఈ లోపల కొంచెం చింతపండును నానబెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు నానిన తర్వాత మనం ఇలా ఈ చింతపండుని ఇలా జ్యూస్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గోంగూరను కలుపుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనము ఈ చింతపండు జ్యూస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చపక్కగా దంచుకున్నాం కదా అది వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి జీలకర్ర మెంతులు ఇవి కంపల్సరీగా వేసుకోవాలండి. ఇలా కాసేపు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న శనగపప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పులుసు ప్రిపేర్ చేస్తున్నాం కదా కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఇంకొక కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఉప్పు వేసేసుకుందాం. గల్లుప్పు వేసుకోండి, 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు సరిపోకపోతే. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఉండాలి మనకు పులుసు అనేది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర
కొంచెం ఆవాలు వేసుకుందాం. తర్వాత కచ్చాపక్కగా దంచి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుందాం. నెక్స్ట్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని పోపు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇక్కడ మనం రెడ్ చిల్లీ వేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనము కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మంచి కలర్ కోసము బాగుంటుంది, లుక్ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందు పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు అంతా కూడా పప్పులో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసిన రోజు కంటే ఇంకా నెక్స్ట్ రోజు ఈ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి, జొన్న రొట్టెలోకి. చూసారు కదా, ఈ గోంగూర పులుసు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.